అందరికీ హాయ్, వెల్కమ్ టు అక్షరాస్ డ్యాన్స్ అండ్ మ్యూజిక్ ఛానల్. ఈ ఛానల్లో మ్యూజిక్ అండ్ డ్యాన్స్ రిలేటెడ్ వీడియోస్ అన్నీ కూడా అప్లోడ్ చేస్తుంటాము. ఈరోజు వీడియోలో మీకు అందరికీ చూపించబోయేది శ్రీ భద్రాచల రామదాసు 392వ జయంతి ఉత్సవం సందర్భంగా నవరత్న సంకీర్తన గోష్ఠి గానం అనే కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంని రేవతి మ్యూజిక్ అకాడమీ ఇంకా స్వర్ణరాజ భారతి వాళ్ళు ఇద్దరూ కలిసి ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇది శిల్పా పార్క్ కొండాపూర్లో శ్రీ రామలింగేశ్వర దేవాలయంలో ఈ కార్యక్రమం జరిపించారు. ఈ ప్రోగ్రాంకి చిల్కూరు బాలాజీ టెంపుల్ అర్చకులైన డాక్టర్ రంగరాజన్ గారు కూడా అటెండ్ అయ్యారు. రేవతి మేడం గారి దగ్గర అక్షర మ్యూజిక్ నేర్చుకుంటుంది. అయితే ఇక్కడ ఈ ప్రోగ్రాం కోసము కొన్ని పాటలు ప్రాక్టీస్ చేస్తున్నవి కొంచెం చూపిస్తాను నేను ఇప్పుడు. కరుణార సమకురియు కనునోయి గలవాణి ధరణి కుల తిలకుని ఘన నీలగాతుని కరుణార సమకురియు కనుదోయి గలవాణి కంటి నేడు మారాముల కనుగొంటి నేడు మారాముల కంటి నేడు మారాముల కురుగుంజి ముత్యాల సరములు నెరయగా మురి పెంపు చిరునవ్వు మోము గలిగిన వారి కురిముంజి ముత్యాల సరములు నెరయగా మురి పెంపు చిరునవ్వు మోము గలిగిన వారి కంటి నేడు మారాముల కనుగొంటి నేడు మారాముల కంటి నేడు మారాముల బంగారు చేల కాంతి జగములు గప్ప శరచాపములు కేల ధరించు స్వామిని కరకు బంగారు చేల కాంతి జగములు గప్ప శరచాపములు కేల ధరించు స్వామిని కంటి నేడు మారాముల కనుగొంటి నేడు మారాముల కంటి నేడు మారాముల ధరణిపై శ్రీరామదాసు నేలెడువాని పరమ పురుషుండైన భద్రగిరి స్వామిని ధరణిపై శ్రీరామదాసు నేలెడువాని పరమ పురుషుండైన భద్రగిరి స్వామిని కంటి నేడు మారాముల కనుగొంటి నేడు మారాముల కంటి నేడు మారాముల మారాముల శ్రీరాముల మారాముల శ్రీరాముల
ఆలయ ప్రాంగణంలో ఇచ్చేసినటువంటి సంగీత ప్రియులకు, భక్తులకు సాదర ఆహ్వానం పలుకుతూ స్వరరాజ భారతి, అలాగే ఈసారి రేవతి మ్యూజిక్ అకాడమీ రెండు సంస్థలు సంయుక్తంగా నిర్వహిస్తున్నటువంటి 392వ భద్రాచల రామదాసు జయంతి ఉత్సవాలకి ఈ ప్రాంగణంలో ఉన్న అందరికీ సాదర స్వాగతం పలుకుతున్నాం. దయచేసి మీరందరూ నిశ్శబ్దంగా ఉంటే కార్యక్రమాన్ని మనం మొదలు పెట్టుకోవచ్చు. శిష్య బృందాలతో ఇచ్చేసి సిద్ధంగా ఉన్నారు. కొన్ని కీర్తనలు మనము రామదాసు విరచిత సంకీర్తనలు పాడుకున్నాక గోష్ఠి గానం అనేది మనం నిర్వహించుకుంటాము. భద్రాచల రామదాసు గురించి ప్రత్యేకంగా ఇప్పుడు నేను ప్రవర చెప్పాల్సినటువంటి అవసరం ఉండదు. ఎందుకంటే ఆ మహావాగ్గేయకారుడు మనందరికీ సుపరిచితుడు. ఆయన సంకీర్తనలు ఎంతో మనకి ప్రియమైనటువంటివి. భక్త రామదాస జయంతి ఉత్సవాలు భద్రాచలంలో కొన్ని సంవత్సరాలుగా గురువులు శ్రీ నేదునేని కృష్ణమూర్తి గారు వారి శిష్య బృందం చే నిర్వహించబడుతూ ప్రయుక్త వాగ్గేయకార ఉత్సవాలుగా జరపబడుతున్నాయి భద్రాచలంలో. అది ఇందాకే మన అందరం లైవ్ చూసాం. భద్రాచలం నుంచి ప్రముఖ వాద్యకారులందరూ కూడా, కళాకారులందరూ కూడా అక్కడ నవరత్న సంకీర్తన గోష్ఠి గానాన్ని నిర్వహించారు. నాకు తెలిసి బహుశా రామదాస ఉత్సవాలు మనము చాలా ప్రతి సంవత్సరం ఉత్సాహంగా జరుపుకునేది ట్విన్ సిటీస్లో మనమే అనుకుంటాను. అది అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు ముందే తెలియచేసుకుంటూ నిశ్శబ్దాన్ని పాటించి భక్తి మాత్రమే ప్రధానంగా ఇక్కడ ఉన్నంతసేపు ఉండవలసిందిగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను. స్వరరాజ భారతి శిష్య బృందం కొంతమంది, అలాగే రేవతి మ్యూజిక్ అకాడమీ వాళ్ళు కొన్ని సంకీర్తనలు పాడి వినిపిస్తారు. ఈలోగా అందరూ వచ్చి సంసిద్ధులు అవుతారు. అప్పుడు మనం గోష్ఠి గానం నిర్వహించుకుందాము. చాలా ప్రాచుర్యం పొందినటువంటి సంకీర్తన. నిజానికి చెప్పాలంటే రామదాస్ కీర్తనలు అన్నీ కూడా ప్రాచుర్యం పొందాయి. ఎందుకంటే పెద్దలు శ్రీ నేదునేని వారు, తర్వాత మల్లాది బ్రదర్స్, మల్లాది సూరిబాబు గారు, ఇంకా చెప్పుకుంటూ పోతే డాక్టర్ శేషలత గారు, చాలా మంది మనకి ఈ సంకీర్తనని స్వరపరిచి అందించి పుణ్యం కట్టుకున్నారు. వారి బంధాలోనే మనం కొనసాగిస్తూ ఈ ఉత్సవాలు చేసుకుంటున్నాం. వారిని స్ఫూర్తిగా తీసుకుని కళాకారులు టైం అంటే టైంకి వచ్చేసి కూర్చున్నారు. ధన్యవాదాలు. వారందరికీ పేరు పేరున నేను నమస్కారాలు, స్వాగతాలు తెలియజేసుకుంటున్నాను. మొట్టమొదట గణపతి ప్రార్థన అమ్మాయి చేస్తుంది, రేవతి మ్యూజిక్ అకాడమీ స్టూడెంట్. నా పేరు భవ్య. ఇప్పుడు ఒక గణపతి పాట పాడు. నమో నమో
వచ్చినటువంటి మన డాక్టర్ నందరాజన్ గారు ఇవాళ శనివారం నిన్న కూడా వారు కలవడం జరిగింది. మీరు వస్తే బాగుంటుందని నేను మా సోదరి విద్యాభారతి తరఫున ఇద్దరం రిక్వెస్ట్ చేశాం. కుదురుతుందో లేదో అన్నారు కానీ కుదిరింది. ఇవాళ ఇక మైకుల్లో పాడడం కన్నా మనసుతో పాడింది రాముడు వింటాడు. డోంట్ వరీ. జై జై శ్రీరామ్, జై శ్రీరామ్. భద్రాచల రామదాసుల వారి 392వ జయంతి ఉత్సవానికి కొండాపూర్లో రామలింగేశ్వర స్వామి ఆలయంలో జరుగుతోంది. విచ్చేసిన మీ అందరికీ కూడా హృదయపూర్వక స్వాగతం. ఉదయం 9:30 గంటలకి భద్రాచలంలో ఇదే జయంతి అక్కడ మహావైభవంగా జరిగింది. ఇవాళ అంటే భగవంతుడు ఏది ఎందుకు క్రియేట్ చేస్తారో తెలియదు. నేను అక్కడికి వెళ్ళాల్సిందే వ్యాఖ్యానం చెప్పడానికి. అనివార్య కారణాల వల్ల వెళ్ళలేకపోతే మా సోదరి ఇక్కడ ఉంది కదా వచ్చేయండి అని వచ్చేసామన్నమాట. ఇక్కడ ప్రాప్తం అవుతున్నాం. సో మీ అందరినీ చూసి చాలా ఆనందంగా ఉంది. అందరూ సంగీత బంధువులందరూ ఇక్కడ కలిశారు. ఈ యొక్క నవరత్న కీర్తనలు ఏంటంటే మనకి ఆర్ట్ అని నేదునూరి కృష్ణమూర్తి గారు చెప్తుంటారు. ఏ అంటే అన్నమయ్య, ఆర్ అంటే రామదాసు, టీ అంటే త్యాగరాజు. వీరి ముగ్గురు యొక్క భక్తి సాంప్రదాయం ఏదైతే ఉందో మనం పుణికి పుచ్చుకోవాలి అని చెప్పి అన్నమయ్య కీర్తనని మనం సప్తగిరి సంకీర్తనలని మనం పెంచుకుంటున్నాం. 7 సంకీర్తనలు పాడుకుంటున్నాం. అలాగే త్యాగరాజ స్వామి గారికి పంచరత్న కీర్తనలని ఘనరాగ పంచరత్నాలు మనం పాడుకుంటున్నాం. రామదాసుల వారికి 18 సంవత్సరాల క్రితం వీళ్ళందరూ కలిసి నేదునూరి కృష్ణమూర్తి గారు, తర్వాత మల్లా సూరిబాబు గారు, మహారాజు శ్రీచక్ర సిమెంట్స్ వాళ్ళందరూ కలిసి రామదాసుల వారికి కూడా ఇలాంటిది ఏదైనా చెయ్యాలి మనమని కొన్ని అద్భుతమైనటువంటి కీర్తనలు, అంటే కొన్ని సాంప్రదాయ బాణీల్లో ఉన్నటువంటి భజన సాంప్రదాయంలో ఉన్నటువంటి కీర్తనలు, మరికొన్ని కీర్తనలు నేదునూరి కృష్ణమూర్తి గారు స్వయంగా స్వరపరిచిన కీర్తనలు. ఇవన్నీ ఒక 9 కీర్తనల్ని ఎంచుకుని వాటికి నవరత్నాలని నామకరణం చేశారు. ఎందుకు చేశారు నవరత్నాలని? శ్రీరామ నవమి అని అంటారా, అందుకని నవరత్న. ఎందుకంటే ప్రతిదాని వెనకాల ఒక చిన్న చరిత్ర ఉంటుంది. అది తెలుసుకుంటే మనకు ఆనందంగా ఉంటుంది, తెలుసుకోవాలి కూడా మన తెలుగు వాళ్ళు కాబట్టి. సో ఆ విధంగా అక్కడ దగ్గర 18 సంవత్సరాల నుంచి అక్కడ జరుగుతుంది. అది పుణికి పుచ్చుకుని ఇలాంటి స్వరరాజ భారతి లాంటి సంస్థలు, విద్యాభారతి ఇలాంటి బోల్డంత మంది ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారు. నిరంతరం ఇలాంటివి జరుగుతుంటే మన సంస్కృతి సాంప్రదాయాలకి మనం ప్రాణం పోసిన వాళ్ళం అవుతాం అన్నమాట. అటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమంలో మీ అందరూ పాల్పంచుకుంటున్నందుకు భగవంతుడి యొక్క
కటాక్షం మీ పట్ల ఎప్పుడు ఉంటుంది. ఇక నా సంగతి ఏమిటంటే, నా పేరు మహేంద్ర సీతారామ శర్మ. ఇవాళ ఈ కీర్తనలకి తగు వ్యాఖ్యానం అంటే ఆ కీర్తన అందులో ఉన్నటువంటి అందం ఏంటి, ఆయన ఏం చెప్పారనేది 2 మాటల్లో మీకు కీర్తన ముందర వివరిస్తాను. ఆ తర్వాత నేను కీర్తన పాడుతాను. కొన్ని కీర్తనలకి లీడ్ మనకి వాయిలిన్లో వాసు శాస్త్రి ఇస్తాడు, విశ్వనాథ వాసు శాస్త్రి. ఆ తర్వాత తక్కువ మనకు ఇలాంటి కీర్తనలు వచ్చినప్పుడు చరణం అవ్వగానే ఒక ఆవృతము 2 ఆవృతంలో మీరు వాయిస్తే తర్వాత మళ్ళీ మీరు అందుకుంటారు. అది మనం ఫాలో అవ్వబోయేటువంటి సిస్టమ్. అందరూ శృతి అబ్జర్వ్ చేయండి, పాడండి. తర్వాత మైకులు దగ్గర పెట్టుకుని మీ వాల్యూమ్ మీరే కంట్రోల్ చేసుకోండి. ఇంతమందిలో అబ్బాయి చేయాలంటే కష్టం. సో పెద్దవాళ్ళు పద్మ గారు, విజయవల్లి భద్రరాజు గారు, విద్యాభర్తి వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళని మనం ఫాలో అవ్వం. నిహారిక అమ్మాయి కూడా విద్వాంసరావు. ముందుగా అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి, కాంచన సౌధములు వాటికి కెంపులద్దిన దూలములు, వజ్రములు పొదిగిన స్తంభములు, బంగారు గోపురములు, భైరి మృదంగాది నాదములు, భాగవతుల సంగీతపు కీర్తనలు, రంగైన శృంగార రత్న మండపములు, తీరైన పురవీధులు, సొగసుపెట్టుకుని బంగారు పీఠంపై వెలుగులు చిమ్ముతున్న మోముతో తన పరివారముతో ఆ గోదావరి నదీ తీరంలో వేంచేసి ఉన్న కలియుగ వైకుంఠమై భాసిల్లుతున్న ఆ కోదండరాముని నివాసము భద్రాచల నిలయం అదిగదుగో చూద్దాం రండి. ఆ గోపుర ప్రాకార వైభవాన్ని, భద్రాచల రామాలయ ఆకృతిని, శిశ్వర స్వర రవళి వరాళి కృతిలో ఆ యొక్క ఆకృతిని చూద్దాం రండి. అదిగో భద్రాద్రి గౌతమి ఇదిగో చూడండి. Thank you.
నేను వివరించు పాపములు అనేకములైనను నాదు జీవకు పానకమయ్యి నీ పరమణ పావన నామము తొంటి చిలుక రామా నన్ను కావుమన్న తుది మాటకు సద్గతి చెందే కావునని దాన్ని ధరింపబోరదను దశరథి కరుణాపయోనిధి అంటాడు. ఈ నామం బలిస్తే చాలు నాకు పానకంగా అనిపించిందయ్యా. రామదాసు వారు దశరథి శతకంలో ఆయన ప్రార్థిస్తారు. రెండవ రత్నం శ్రీరామ నామమే జీవకు స్థిరమైనది. సారహీన సంసార సాగరమీదే రామనామం, భవరోహంలోని పాలకులు రామనామం, ఘోరమైన యమదూతలను కొట్టే రామనామం, ధన కనక వస్తువులు ప్రసాదించేటువంటి రామనామం, మోహ పాశములు తెగబోసే రామనామం, పాపములను కాల్చే రామనామం, కామ క్రోధ లోప మోహ గర్వమడిచే రామనామం, పాతకములను పడగొట్టి రామనామం, ఆపదలను మట్టుబెట్టి రామనామం, ముక్తి మార్గమును కట్టబెట్టి రామనామం, దిక్కుకు స్థిరమైన శ్రీ రామనామం.
ఊర్ధ్వలోని నవీంటి ఎందునైనా నీ సరివేల్పు లేనంటి మరి మరి చాటు చుట్టి ఓ స్వామి.
నోరు తెరవగానే మన లోపల ఉన్నటువంటి కలుషాలన్నీ బయటికి పోతాయి. మా అని మళ్ళీ ముయ్యగానే బయటవన్నీ లోపలికి ఏం రావడం. అది రామదాసులు వారు చెప్పింది. నిక్కమని ధీయుతులైన గదీయ వర్ణములు గైకని భక్తి చే నుడువరు గానరు కాక విపత్ పరంపరలు దాకుడునే జగజ్జనుల దశరథి దయా కరుణాపయోనిధి అని. ఇంకా ఏమంటారంటే రామనామమే జీవనము, రామనామ సుధారసము మది నేమలకు భజించే మాకు రామనామమే జీవనము. జై శ్రీరామ్, జయ జయ శ్రీరామ్. రామదాసులు వారు అంటారు, అండజ వాహ నిన్ను హృదయంబున నమ్మిన వారి పాపములు కొండల వంటివైన విసగూలి నశింపగయుండిన సంతతాఖండల వైభవోన్నతులు కలగత మానడ మోక్ష లక్ష్మికై దండ యశందుకున్న తుద దశరథి కరుణాపయోనిధి అంటారు. ఈ మాట పలికితే చాలా కొండల లాంటి పాపాలు అన్ని కూడా పోతాయి. అదే కీర్తనలో ఎలా చెప్పారు చూడండి. మదమత్సర లోభములను కామ క్రోధములను పారద్రోలే మందు కాటుక కొండ మందు ఖవాసుడు.
జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఆరవ రత్నంలోకి ప్రవేశం. ఘోర కృతాంత వీర భటకోటికి గుండె దిగులు, దరిద్రతాకార పిశాచ సంహరణ కార్య వినోది వికుంఠ మందిర ప్రణవ నిలయ మంత్రం, ప్రాణ నిర్వాణ మంత్రం, ప్రకృతి పురుష మంత్రం, బ్రహ్మ రుద్రేంద్ర మంత్రం, ప్రకట దురిత రాగ ద్వేష నిర్నాశ మంత్రం, రఘుపతి నిజ మంత్రం, రామ రామేతి మంత్రం, జయతు జయతు మంత్రం, జన్మ సాఫల్య మంత్రం, జనన మరణ ఖేద క్లేశ విచ్ఛేద మంత్రం, సకల నిగమ మంత్రం, సర్వ శాస్త్రైక మంత్రం, రఘుపతి నిజ మంత్రం, రామ రామేతి మంత్రం. అన్న ఈ మంత్రము యమదూతల బారిని మృత్యువు నమ్మన్నా అన్న నమ్ము, మాయలలో పడబోకన్నా, పుణ్యనదీ స్నానం ఎందుకన్నా అన్న, అన్ని రూపముల్లో ఉన్నది మన రాముడన్నా, రామకథను వినుమన్నా, జన్మ జన్మకు పాపం విడునన్నా, తథ్యముగా ఇక పుట్టుట ఉండదన్నా, రాముని నమ్మిన వారికి కష్టాలే లేవన్నా, తారక మంత్రము దొరికినదన్నా, మనం ధన్యులమన్నా, దైన్యము వీడి అన్యము వదిలి గమ్యము చూపు ధన్యమైన రామ మంత్రమై ఆ ధన్యాసిలో వినుమన్నా, తారక మంత్రము కోరిన దొరికాను ధన్యుడనైతే. శ్రీరామ్, జై జై శ్రీరామ్. ఏడవ రత్నం
రామదాసులు వారు అంటారు, వలదు పరాకు భక్త జనవత్సల నీ చరితము వమ్ము కావలదు పరాకు. అంటే నీకు ఇట్లాంటి చరిత్ర ఉంది, భక్తుల్ని అంటే చాలా సులువుగా దగ్గరికి వచ్చి వారి యొక్క కష్టాన్ని తీరుస్తావనేటువంటి పేరు కలిగి నీ చరిత్రము వమ్ము కావలదు పరాకు, చాలా పరాకుగా ఉండు. నీ బిరుదు వజ్రము వంటిది కానక ఊరకే వలదు పరాకు. నీ బిరుదు ఎలాంటిది, మామూలు కాదు, వజ్రం లాంటిది. అందుకని పరాకుగా ఉండకు. నా దురిత వార్తికి దెబ్బవుగా మనంబులో దళతు మేక నిరంతరం దాశరథి కరుణాపయది. అంటే నీ చేసినటువంటి పాపాలన్నీ కూడా నువ్వు గుర్తుపెట్టుకుని మీరు అవి చేయొద్దు ఇవి చేయొద్దు అన్నారు కదా. అందుకని నా యొక్క పాపాలన్నీ కూడా నువ్వు గుర్తుపెట్టుకుని నన్ను దయ చూడకుండా ఉంటావేమో, అలాంటి పనులు చేయకు, పరాగా ఉండు. నీకు ఇచ్చినటువంటి బిరుదు ఎక్కడ వేస్ట్ అయిపోతుందో అని హెచ్చరిక చేస్తున్నాడు రామదాసు రాముని. ఎంత ధైర్యం ఉండాలి, ఎంత భక్తి ఉండాలి ఆ మాట అన్నారు అసలు. ఓ దశరథ బాల రామ, దాసానుకూల రామ, మందారహార రామ, మన్మథాకార రామ, పావన రామ, భద్రాద్రి రామ, మారుత భీమ, మాల్యాభిరామ, కారుణ్యధామ, భద్రాద్రి రామ, సుకుమార రామ, సువిహార రామ, హరిశూర రామ, కల్మష దూర రామ, పాలిత వారణ దారుణ కారణ మదహరణ రామ, ఓ రఘువీర రణధీర నన్ను బ్రోవయ్య అంటూ ఆయన ఇంకా ఒక మాట అంటాడు. నిరంతరం నీ నామస్మరణ విలువలవాడ, కలలోనైనా నీ నామస్మరణ విలువలవాడను. నీ నామస్మరణే సుఖమని నమ్మినవాడ, నీ సుందర రూపం మదిలో నిలిపినవాడనైనా నాపై నా రాముడు కరుణ చూపడా. ఆ కోదండ రాముడు నన్ను కానడా అంటూ కానడ రాములో హరిహర రామ నన్ను నరమర చూడకోని వేడుకుంటున్న వైన హరిహర రామ నన్ను నరమర చూడ. జై శ్రీరామ్. గట్టిగా కొంచెం ఉత్సాహం. 8వ కీర్తనకు వచ్చినప్పటికీ 8వ రత్నం. జలనిధిలోన దూటి కులశైలము వీటి ధరిత్రి కొమ్మునన్ తలవడ మాటి రక్కసుని యాగము గీటి బలీంద్రుని రసాతలమున మాటి పార్థివ కదంబము కూల్చిన మేటి రామ నా తలపున నాటి. ఓ రామ, సముద్రంలో ప్రవేశించావు, మందర పర్వతాన్ని పైకెత్తావు, నీ కోరలతో భూమిని పైకెత్తావు, బలిని పాతాళానికి అణిచావు, హిరణ్యకశిపుడిని గోళ్లతో చీల్చావు. ఇన్ని అవతారాల్లో భక్తుని ఉద్ధరించిన రామ, నీవు నా చక్రధారిపై ఉంటే నాకు తక్కువేమిటి అంటున్నాడు అనమాట. శ్రీరామమూర్తివై ఆ రావణుని తలలు దారుణ్యం బలగొల్చినావు రామచంద్ర ప్రభు. అలధరుడవై ధరా స్థలి పాలకులకల్లా ఒలిగుచ్చి వెలుగు మాపాలి రామప్రభు అంటారు. పాలి రామప్రభు అనే కీర్తనలో మన జనరల్గా 7 65 చరణాలు ఉన్నాయి. 65 ఎప్పుడైనా అవకాశం దొరికితే హ్యాపీగా పాడుకున్నాం. 65 చరణాలు అంత మొత్తం. అంటే ఈ దశావతారాల వర్ణన రకరకాల వర్ణన ఉంటుంది. మనం చేసే చిన్న చిన్న తప్పులు ఏంటంటే 5 చరణాలు ఉంటే 2 చరణాలు పాడేస్తాం. అదంతా పాడాలి. త్యాగరాజస్వామి రాసిన, రామదాసు వారు రాసిన, అన్నమయ్య రాసిన, దేవుని కీర్తికి రాశారు కదా. కచేరీలో అంటే టైం బాగుంటుంది, ఇలాంటి పాడుకుంటుండాలి. అటువంటి రామప్రభువు మన ప్రక్కన ఉండగా తక్కువేమి మనకు, అంతా ఎక్కువే మరి. అందుకే సౌబార్ కహియే జై శ్రీరామ్, సౌబార్ కహియే సౌ బార్ కహియే, 1000 बार कहिए, हर राष्ट्र में कहिए, सौराष्ट्र में कहिए।
శ్రీరామ్. జై జై శ్రీరామ్. ఇందాక మందు గురించి మాట్లాడుకున్నాం కదా, ఈ 8 కీర్తనలు అయ్యేటప్పటికి ఇంకో 2 యాడ్ అయిన దానికి. ఎక్స్పెన్స్ లేని మందు, ఎక్స్పైరీ లేని మందు కూడా రామజోగి మందే. ఎక్స్పైరీ ఉండదు రాముడి మాట ఇంకా ఎప్పుడు ఉంటుంది. నవరత్నాల్లో చివరి రత్నంలోకి వచ్చాం. రామదాసులు వారు అంటారు, నీ సహజంపు సాత్వికము, నీ విడిపట్టు సుధా పయోధి, పద్మాసనుడు ఆత్మజుండు కమలాలయ నీ ప్రియురాలు, నీదు సింహాసనం నీ ధరిత్రి, గొడుగు ఆకాశమక్షులు చంద్రభాస్కరుడు, నీ సుమకల్ప మాధుపని నీవే సమస్తము గుంచినట్టి నీ దాసుల భాగ్యం ఎట్టిదయ్యా కరుణా పయోధి అంటారు. ఓ రామా, నేను సేవించే భక్తుల భాగ్యమే భాగ్యము. పాలసముద్రము నీ విడిచి, బ్రహ్మ నీకు తనయుడు, లక్ష్మీదేవి నీ భార్య, ఈ భూమండలం నీకు సింహాసనం, ఆకాశం గొడుగు, సూర్యచంద్రుడు 2 కళ్ళు, ఆదిశేషుడు పూలకంటు, నీవు ఈ సమస్తము అంతా నువ్వే. అటువంటి సీతా సమేతుడైన శబ్దాలను ధరించిన నిన్ను నేను చూశాను అంటూ భక్త గణములను అపార కరుణతో కాపాడేవాడు, మా ఇంటి వేలుపై భద్రగిరిపై సీతా సమేతుడై పడున్నవాడు, కరుణారసం కురిపించే కన్నులు కలవాడు, ముత్యాల సరమును ధరించి జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. ఆదిరామ్ కవిత్వం ఎంత అందంగా ఉంటుందో మీకు వినిపిస్తా.
ఇందుగా చెవులకు బిందుగా నీ కథలు కందుగా నిన్ను సొంతంగా రామప్రభు వందనము చేసి మునులందరూ ధనులేరు నిందమైనట్టి గోవింద రామప్రభు. అంటే పదాలకు పలకడం ఎలా ఉంటుంది? క్రమకొని శాస్త్రవులు హుమ్మ నుంచి వచ్చేదరు ఇమ్మైన బాణము చిమ్ము రామప్రభు. ఇమ్మైన బాణము చిమ్మ రమ్ము నాకు ఇమ్ము అభయము నీ పదములు నమ్మినాన్నయ్య రామప్రభు. ఎవరైనా ఎవరికైనా పీడిఎఫ్ పంపిస్తారు, ఎక్కడైనా కొన్ని పదాలు మనం అడ్జస్ట్ చేసుకోవాలి. ఎంతో మంది కళాకారులు ఇచ్చేశారు. వారందరికీ కూడా చిరు సత్కారం చేసుకునే వరకు దయచేసి ఎవ్వరూ లేవద్దు. ఎందుకంటే మీ అందరి సమక్షంలోనూ మీ అందరి కరతాళ ధ్వనుల మధ్యలోనూ మనం కళాకారులను సత్కరించుకోవాలి. స్వరరాజ్య భారతి అనే సంస్థని యాదృచ్ఛికంగా నిజం చెప్పాలంటే పెద్దవాళ్ళ ఆశీర్వచనాలతో స్థాపించి ప్రతి సంవత్సరం కూడా భక్తరామదాస ఉత్సవాలు అలాగే అన్నమాచార్య వారి జయంతి ఉత్సవాలు నేను చేయడం, నా శిష్య బృందం సహకారంతో చేయడం అనేది జరుగుతోంది. నాకు ఒక నియమం ఉంది, కేవలం ఆలయాల్లో మాత్రమే నేను ఈ కార్యక్రమాలు చేస్తాను అని అనుకున్నాను. కాబట్టి అలాగే సాగుతోంది. ఈసారి వెతుక్కోకుండానే వాయులీన విద్వాంసరాలు శ్రీమతి రేవతి గారు వీరి రూపంలో నాకు ఫోన్ కాల్ వచ్చి ఈసారి కొండాపూర్లో ఒక అద్భుతమైనటువంటి ఆలయం ఉంది, మా ఆలయం అది, మేము మనందరం కలిసి అక్కడ చేసుకుందాము అని వారిచ్చే రామచంద్రుల వారు పలికించడము, ఇంకా ఎస్ అనడానికి మనం వెళ్ళడం. కాబట్టి కొంతమంది స్పెషల్గా ఇవాళ వచ్చారు, నాకు చాలా సంతోషం. పెద్ద పెద్ద వాళ్ళు వచ్చారు, కళాకారులు, ఉమా మేడం, వీళ్ళందరూ కూడా చాలా సంతోషం నాకు. ఈ రేవతి గారు ఎంత సహకారం అంటే నన్ను ఏ పని చేయనివ్వలేదు. వాళ్ళు శిష్య బృందం నిజంగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు వాళ్ళే చేశారు. ఆలయం వాళ్ళ సహకారంతో, అర్చక స్వాముల సహకారంతో. ఇది నిజంగా అదృష్టంగా భావిస్తున్నాను నేను. పెద్దలకి, ఆచార్యవర్లకి సత్కారం చేసుకున్నాక కళాకారులకి సత్కరించుకుంటాం. ఒక 5 నిమిషాలు దయచేసి మీ కరతాళ ధ్వనులతో మీరందరూ సిద్ధంగా ఉండండి. అందరూ నా ఆహ్వానాన్ని మన్నించి అందరూ ఇక్కడ రావడం అనేది నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. బట్ సంగీతం ఇక్కడ జరగడం అనేది నిజంగా నేను కూడా ఏ పూర్వజన్మలో కొంచెం పుణ్యం చేసుకున్నాను ద్వారా ఇంతమంది కళాకారులు వినడం అనేది నాకు మొదటి నుంచి కూడా త్యాగరాజ ఆరాధన అంటే చాలా ఇష్టం. ఒక 5 ఏళ్ళు చేసుకున్నాను చక్కగా. తర్వాత కోవిడ్ వచ్చిందట మానేశాను. తర్వాత మళ్ళీ ఇదే నేను చేసే కార్యక్రమం. సో ఇంతమందిని ఇక్కడ చూస్తుంటేనే నాకు అసలు ఎంతో ఆ సంతోషం ఎలా చెప్పాలో కూడా నాకు తెలియటం లేదు. సో మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇంత జయప్రదంగా జరిగిందంటే మీ అందరు లేకపోతే రాముల వారి కృపల ఆయన మిమ్మల్ని అందరినీ ఇక్కడికి తీసుకుని వచ్చారు అని అనుకుంటున్నాను. సో ఇంకా మేము పెట్టే ప్రోగ్రామ్ మీరు కూడా దూరం రావాలి, మనందరం కలిసి ఇంకా చాలా చాలా ప్రోగ్రామ్స్ చేయాలి అని అనుకుంటున్నాము. కాబట్టి మేము ఆకారం తప్పకుండా ఇస్తారని, అందరు తప్పక ఇచ్చేసి సంతోషం కలిగిస్తారని ఆశిస్తున్నాను. ప్రతిరూపంగా ఇలాంటి పవిత్రమైనటువంటి కార్యక్రమాలకి ప్రత్యక్షమవుతున్నటువంటి శ్రీ రంగరాజన్ గారికి, గురువులకి సత్కారము ఆలయం తరఫు నుంచి, అలాగే స్వరరాజ భారతి తరఫు నుంచి శ్రీ సీతారామ శర్మ గారిని వారిని సత్కరించవలసిందిగా నేను కోరుతున్నాను. అయినటువంటి వారు శ్రీరామచంద్రమూర్తి. అన్ని విధములైన సంపదల్ని ప్రసాదించేవారు కూడా ఆ శ్రీరామచంద్రమూర్తి. వెంకటేశ్వర స్వామి వారికి అత్యంత ప్రియమైన పిలుపు ఏంటో తెలుసా? గోవిందా అని పిలుపు అని మీరు అనుకుంటున్నారు. పప్పులో గట్టిగా కాలేశారు. శ్రీరామ
సుప్రభాతంలో మొదటి శ్లోకం చెప్పండి. కౌసల్య సుప్రజ, కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం ఉత్తిష్టోత్తిష్ట గోవింద ఉత్తిష్ట గరుడధ్వజ ఉత్తిష్ట కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు. స్వామివారి యొక్క పర్సనల్ సెక్రటరీ అనుకోండి, ఏమని అనుకోకండి. ఆయనకి అన్ని విధములైన రిలేషన్షిప్స్ మాతో అర్చకుడితో ఉంటుంది. నిన్న సాయంకాలం నేను మహీధర్ సీతారామ శర్మ గారికి దొరికిపోయినాను. నేను ఇక్కడ ఉన్నానని చెప్పి విద్యాభారతి గారు ఫోన్ చేశారు. ఆ పిలుపు ఎంత బలమైంది అంటే, శనివారం నేను ఎక్కడ పొద్దున పూట రాను. చిలుకూరు స్వామివారి సన్నిధికి ఇప్పుడు మీరు ఎంత కష్టపడి పిలిస్తే భక్తులందరూ వచ్చారు. చిలుకూరులో పిలవకుండానే భక్తుల్ని రప్పించు స్వామివారు. అలాంటి వేల సంఖ్యలో భక్తుల సన్నిధిలో స్వామివారి వైభవాన్ని వర్ణిస్తూ ఉండేటటువంటి అవకాశం దొరికినప్పుడు నేను కొంచెం మొహమాటపడి ప్రయత్నం చేస్తానమ్మా, మాట ఇవ్వలేను అని చెప్పినాను. నా దగ్గర ఒక పవన్ కుమారుడు ఉన్నాడు, ఇక్కడ దగ్గర దాసాంజనేయ స్వామి ఉన్నాడు కదా. 10:30కి ఏమన్నాడు, స్వామి మీరు వెళ్ళిరండి అన్నాడు. ఎలా రా లైన్, అప్పుడప్పుడు వాడు కుమార్ అనేవాడు ఉన్నాడు, భక్తుల సంఖ్య ఎట్లుంది అని మానిటర్ చేస్తూ ఉన్నాను. కానీ అది మీరు చేసిన ప్రయత్నానికి చాలా అద్భుతమైన ఆశీర్వాదం వెంకటేశ్వర స్వామి వైభవంగా మీకు ఇది ఎలాంటిది అంటే కొండాపూర్, అది భద్రగిరి, అదిగో భద్రాద్రి, ఇదిగో కొండాపూర్. అది ఒక కొండ, ఇది ఒక కొండ. ఇక్కడ శ్రీరాముడు రామలింగేశ్వర స్వామి, ఇక్కడ మనం రాములు అని కంటి మేము ఆయన కంటి నేను అన్నాడు, మనందరం కనుగొంటిమా లేదా? ఇంకొకటి, శ్రీరాముల వారి నామాన్ని సీతారామ శర్మ గారు, ఎందుకంటే మేము ఈయన కొంచెం సైన్స్ ఎక్కువ కాబట్టి, మెడికల్ లైన్ జెనెటిక్స్ అన్నీ అలవాటు కాబట్టి, నేను కూడా బయోమెడికల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి, ఏ రోగానికైనా రామజోగి మందు కొనేది అన్నారు. రామజోగి మందుని ఎంత మార్కెటింగ్ చేస్తున్నాను, కానీ ఇంత మార్కెటింగ్ చేసినా కూడా ఆ మందు కొనేవాడు భక్తితోనే సాధిస్తాడు. అది కొనలేవు, ఇన్వాల్యుబుల్, దానికి వెల కట్టలేనిది రాముల వారి దివ్యమైన ఆశీర్వాదం. ఒకటి మీ అందరు నేను ప్రార్థిస్తున్నాను, గోల్కొండ కోటకి ఎంతమంది చెయ్యొద్దండి. ఆ రామదాసు ఉండినటువంటి జైల్లో ఒక కీర్తన పాడే ప్రయత్నం చేయండి. అక్కడ రాసడం ఈ కీర్తన 12 ఏళ్ళు ఆర్డినరీ కాదు. పొద్దున ఒకడు వచ్చి కొడతాడు, భోజనం చేసి మళ్ళీ ఇంకొకటి వచ్చి కొడతాడు, దెబ్బలు తిన్నాడు. తక్కువేమీ మనకు రాముడు ఒక్కడు వరకు పాడాడు. మన వల్ల అవుతుందమ్మా? అందుకోసం రామదాసుకి ఈక్వల్ ఎవరు లేరమ్మా. త్యాగరాజ స్వామి గారి కంటే గొప్ప నేను రామదాసుని అంటాను. నేను అంటాను ఎందుకయ్యా అంటే, చిలుకూరు బాలాజీ అక్కన్న మాదన్న వారికి రామదాస్కి చిలుకూరికి దగ్గర సంబంధం ఉంది కాబట్టి. రామదాస్ అంటే మాకు ప్రాణం. ఎవరూ కూడా దెబ్బలు తిని రాములు అని పాడరమ్మ. దెబ్బలు తిని ఎవడన్నా పాడతాడా? ఒక్కటేసారి తిట్టాడు, ఎవడబ్బా సుమ్మని తిట్టాడు. తర్వాత బాధపడి అబ్బబ్బా మీ ముందు నేను పాడడం ఏంటి, నాకు రాదు, కానీ మీలో లీనమైపోయి
ఈ సంగీత నిన్న రామభక్తి సామ్రాజ్యము ఏ మానవులకు అబ్బెనో ఆ మానవుల దర్శనమే అత్యంత బ్రహ్మానందం. ఇది ఈ ఆనందాన్ని ఇచ్చిన మీ అందరికీ ఈ రామలింగేశ్వర స్వామి దేవాలయం అది కమిటీ సభ్యులకి అర్చక మహాశయులకి ధన్యోస్మి, కృతార్థోస్మి, అనుగ్రహీతోస్మి. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఈ కార్యక్రమం తర్వాత, ఈ సన్మాన కార్యక్రమం తర్వాత అన్నప్రసాద కార్యక్రమం కూడా ఉంది. అది కూడా స్వీకరించి వెళ్లాల్సిందిగా మనవి. ఇంకొక విషయం వస్తుంది, క్రిమినల్ లాయర్ ఆల్సో. ఆయన దేశం కోసం, ధర్మం కోసం, తన కోసం కాదు, దేశం కోసం, ధర్మం కోసం 1,000 కోటి రామనామ యజ్ఞాన్ని తలపెట్టాడు. అంటే 1000 కోట్ల రామనామం జపించాలి. సో ఒకరితో అయ్యే పని కాదు అది. అందుకని అందరినీ రిక్వెస్ట్ చేశాడు, మమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేశాడు. నిమిషాల్లో ఈజీగా కనీసం 1000 సార్లు 1000 పైన అనుకోవచ్చు. మాకు సంగీతం వాళ్ళం కాబట్టి తాళంలో అనుకున్నాం అనుకోండి, ఈజీగా అయిపోతుంది. రామ 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 16 సార్లు అయింది. ఎన్ని ఆవృతాలు అయితే అన్ని ఇంటూ 16. రామ 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 అంటే అదే ట్యూన్, లేకపోతే మీకు వచ్చిన ట్యూన్లో వాడుకోండి. ఆ తాళంలో దెబ్బకి 2 అలా పాడుకుంది. శ్రీమతి దేవులపల్లి శ్రీదేవి గారు, కళ్యాణి గారు, శ్రీదేవి గారు, సుబ్రహ్మణ్యం గారు మృదంగంపై, వీణపై టిపి బాలసుబ్రహ్మణ్యం గారికి ధన్యవాదాలండి బాలసుబ్రహ్మణ్యం గారు. తర్వాత వీణ పైన సుధాకర్ గారు, తర్వాత ఎప్పట్లాగే రమణమూర్తి గారిని అసలు నేను ఏమని చెప్పను. రమణమూర్తి గారి కాళ్ళు, చేతులు అన్నీ వాడేస్తారు. తబలా ఎంత హుషారు వస్తుందంటే, ఆయన 2 చేతులు తబలా మీద ఉంటాయి, కానీ మీరు గమనిస్తే చాలా వాయిస్తూ ఉంటారు పక్క పక్కన పర్కషన్స్ అన్నీ అన్నమాట. వ్యాఖ్యానానికి ఎంత గట్టిగా చప్పట్లు కొడతారో దాన్ని బట్టి ఎందుకంటే ఇందాక ఆచార్య చెప్పినట్టు ప్రాప్తం అనేది ఒకటి ఉంటుందేమో. భద్రాచలంలో ఆయన లైవ్ లో మనం ఆయన్ని చూడాల్సింది, ఇక్కడ లైవ్ లో మనని చూడగలిగే భాగ్యాన్ని కలిగించాడు మా అన్నగారు. నిజంగా నోటి నిండా అన్నగారు అని పిలుచుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే అంట కూడా ఆయన మా అందరికీ. మరి అలాంటి రామనామంతో కలిసిన మనందరూ కూడా ఈ కుటుంబం ఇలాగే దినదినం ప్రభుత్వం అవ్వాలని కోరుకుంటున్నాం. भर्ती